హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ బైట్ ఫర్ ఎవర్. ఈ రోజు అయితే మన హైదరాబాద్ నుంచి మన దోస్తుగాడు అయితే వచ్చాడు. వాడికైతే బొంగులో చికెన్ అయితే ఇష్టం. ఈ రోజు అయితే దాన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడైతే గాయస్ మనం దీన్ని అయితే బొంగులు అయితే నీట్గా కడిగేసుకుందాం నీట్గా. ఏం చేస్తున్నావు? ఏ విఘ్నేష్, ఏం చేస్తున్నావురా? బొంగులు అయితే కడుగుతున్నాడు గాయస్ మనోడు విఘ్నేష్ అయితే. చూస్తున్నారా? అరే నీట్గా కడగరా బాబు తిరుమలేష్. మనోడైతే గాయస్ చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి. అరే నీట్గా కడుగుతున్నావు కదా చికెన్ ని? నాకు వచ్చినంతలో కడుగుతాను. ఓకే అమ్మా, నీట్గా అయితే కొనసాగుతుంది. చూడండి గాయస్ వ్యూ ఎట్టా ఉంది అయితే. ఏ గణేష్, ఏం చేస్తున్నావురా? మనోడు అయితే చూస్తున్నారు కదా గాయస్, కట్లు అయితే ఎంచుతున్నాడు బొంగులో చికెన్ కోసం. తినాలి కదా, ఇంకా తప్పదు. అయితే చూడండి గాయస్, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మనమే అయితే తిరుగుతా ఉన్నాం గాయస్. ఏంది గాయస్ ఇది? ఎన్ని కేజీలు చికెన్ అయితే? 1.5 కిలో చికెన్ అయితే తెచ్చాను రా నీకోసం. ఇదైతే నీట్గా కడిగేసుకొని మంచిగా అయితే ఫ్రెష్గా రెడీ చేసుకుందాం. ఓ 10 నిమిషాలు పడుతుందిరా. నీట్గా కడిగేసుకున్నామంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ బొంగులో చికెన్కి అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటారో చెప్తాను చూడండి. కారం, మిరియాల పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఒకరోజు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి గాయస్, ఇప్పుడైతే మనం దీంట్లో అయితే అల్లం పేస్ట్ వేసుకొని లైట్గా అయితే పెరుగు వేసేసుకుందాం. పెరుగు ఒక బ్యాట్ సరిపోద్దా? పెరుగు లైట్గా వేసుకుంటే చాలురా, మరి పుల్లంగా అయిపోతుంది బొంగులో చికెన్ అనేది. పెరుగు వేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకుందాం గాయస్. ముక్కలకి ప్రతి ముక్కకి పట్టేలా బాగా ప్రతి ముక్కకి నీట్గా ఉప్పు కారం మంచిగా పట్టాలి గాయస్. ఇది ఎంతసేపు అట్లనే పెట్టాలా? ఒక 1 అవర్ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మంచిగా 1 అవర్ అయితే పెట్టుకున్నామంటే చికెన్కి అయితే బాగా మ్యారినేట్ అవుతుంది, బాగా ముక్కకు బాగా పడుతుంది, ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుంది అంతే. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అయితే చిన్న స్లైసెస్గా కోసేసుకుందాం నీట్గా. చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడైతే దీంట్లో మ్యారినేట్ చేసిన చికెన్లు అయితే ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఆనియన్ వేసేసుకొని ఒక నిమ్మకాయ అయితే వేసేసుకుందాం. ఈ నిమ్మకాయ వల్ల ఏంటంటే చికెన్కి అయితే మంచిగా గ్రేవీ అనేది మంచిగా అతుక్కొని గ్రేవీగా అదిరిపోయేలా తయారవుతుంది. చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడైతే చికెన్ అయితే బొంగులోకి అయితే వేసేసుకుందాం నీట్గా. అట్టెందుకు తట్టేది? అంటే తట్టే ముక్కలు బొంగులోకి నీట్గా పడతాయిరా, లేకపోతే పైనే ఉంటది, గాలి గ్యాప్ అయితే వస్తుంది దానికని కదా. పగిలిపోద్దు కదా బొంగురా, అది పగిలేదేంది. నీట్గా అయితే వేసుకుందాం బొంగులోకి చికెన్ అయితే. ఈరోజు అదిరిపోద్ది చూడండి. అడవిలోకి చాలు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా చికెన్ అయితే బొంగులో అయితే వేసేసుకున్నాం. ఇదైతే ఇంకా క్లోజ్ అయితే చేసేసుకుందాం అరిటాకులతో. మంచిగా అయితే క్లోజ్ చేసుకొని మంటల మీద వేసేయడమే ఇంకా. కడతారు కదరా పైన. ఓకే చాలు. చూద్దాం కదా గైస్, ఈ చికెన్ అయితే ఇంకా మంటలు వేసే టైం వచ్చేసింది. నీట్గా మంటలు వేసేసుకుందాం గైస్. ఎంతసేపు పెట్టాలా? దీనైతే ఒక అరగంట అయితే కాల్చామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇంకా చాలురా. చూస్తున్నారు కదా గైస్, బొంగులు అయితే కాల్చేస్తున్నాం.
ఫైనల్లీ ఇప్పుడైతే ఒక అరగంట అయితే బొంగులు అయితే నీటి కాల్ చేసుకున్నామంటే బొంగుల చికెన్ అయితే రెడీ గైస్. బొంగులో చికెన్ తినడానికి మన ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కష్టం ఆ దేవుడికే ఎరుక గైస్. చూస్తున్నారు కదా గైస్, బొంగులు అయితే సరిగ్గా కాలుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామంటే బొంగుల చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ బొంగుల చికెన్ కోసం అయితే మన హైదరాబాద్ పోరగాడు వెయిట్ చేస్తున్నాడు. ఇందాకైతే గైస్ మంటలు అయితే కాల్చుకున్నాం కదా, మంట అయితే ఆపేసి ఇంకా బొగ్గుల మీద అయితే హీట్ చేసుకున్నామంటే ఒక అరగంట సేపు బొంగుల చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా గైస్ నేచర్ ఎలా ఉందో. చూస్తున్నారు కదా గైస్, అయిపోవాల్సి వచ్చింది. బొంగులో చికెన్ అని ఒక 5 minutes అయితే మీడియం ఫ్లేమ్లో లాగా ఉడికిచ్చేసుకున్నామంటే సెట్. ఇంకా ఫైనల్లీ గైస్ బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ముక్కలు ముక్కలు ఎలా పడుతుందో. చూస్తున్నారు కదా గైస్, బ్యాంబూ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఎట్టుందో చూద్దాం. రాగి సంగటి విత్ బ్యాంబూ చికెన్. అద్దరిపోయింది. ఆ ఫ్లేవర్ ఎట్ట తగులుతుందంటే గుమ్మ గుమ్మలాడి చప్పా. ఆ బ్యాంబూ చికెన్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చికెన్ అయితే మంచిగా ఉడికింది. మసాలా కూడా ఇంకా బాగుంటుంది. ఓకే గైస్, మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. I just need time.